నంద్యాల జిల్లా బనగానపల్లిలో హైటెన్షన్ నెలకొంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసంపై డ్రోన్ కలకలం రేగింది. వైసీపీ వర్గీయులు డ్రోన్ ఎగరవేశారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేత అబ్దుల్ ఫైజ్ అనుచరులపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి వైసీపీ శ్రేణులు పిఎస్కు చేరుకున్నారు. వైసీపీ నేత అబ్దుల్ ఫైజ్ అనుచరుల పనినంటూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన దిగారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసంపై డ్రోన్లు ఎగరవేసింది వైసీపీ వర్గీయులేనంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వచ్చి జనార్దన్ రెడ్డి ఇల్లు తీసుకున్నాను మొత్తం తీసుకుని ఆ పుట్టగాళ్ళకు ఆడోళ్ళు ఇక్కడ బాత్రూమ్ లో దాక్కున్నారు. ఆడోళ్ళు భయపడిపోయి ఫోటో తీస్తున్నారు. ఇప్పుడు కూర్చొని గ్రూప్ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇల్లు తీసుకున్నారు. ఆ టైంలో దూరి అంతా కొట్టి అందరినీ భయపడిపోయినారు. ఆడవాళ్ళు అంతా పారిపోయినారు. ఎక్కడెక్కడ సిఐ గారు వచ్చి ఎట్లంటే మాట్లాడతాడు. వినడమే మాట. అయ్యా స్వామి ముందు నువ్వు కెమెరా చెక్ చేయి. దాంట్లో జనార్దన్ రెడ్డి ఇల్లు ఉంటే నువ్వు ఏం చెప్తావు చెప్పు, లేకుండా ఏం చెప్తావు చెప్పు సార్ అంటే అప్పుడు అంతా తీసినాడు. చూస్తే ఏం లేదు, నా ఇల్లు తప్ప ఏం లేదు దాంట్లో. ఇప్పుడు ఏం చెప్తావు సార్ అంటే గుర్రు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. తిట్టకుండా అందరినీ తెలియదా ముందు చెప్పకూడదు. వాళ్ళ ఇంటి పైన ఇంటి దగ్గర పోనేది. నా ఇల్లు మధ్యలో పెద్ద వాగు ఉంది. రౌండ్ నా ఇంటి రౌండ్ తిప్పుకునేట వాడు. అది మేము కూడా చెప్పలే పిల్లోనికి. ఏమంటే ఇంటిని తీయాలి కదా అని తీసినాడు. పెళ్లి అయిన తర్వాత ఇంటి ఫోటో తీయాలి కదా రౌండ్ కానీ తీసినాడు. నీ ఇల్లు తీసి నేను ఏం చేస్తాను? నీ ఫోటోలు నేను నాకు అర్థం కాలేదు. నీ ఫోటోతో నాకేం పని? ఇంత దౌర్జన్యమైన పొద్దున 10 మంది వచ్చి ఇంట్లో కొట్టిండేది చెప్తుంటే వినడం మిస్టేక్ జరిగింది అనుకోండి. పిలిపించి స్టేషన్ గారు సెక్రటరీ అయిపోయాడు. వాళ్ళ మనుషులు రావడం, పోలీసులు రావడం, పోలీసులు రావడం అనుకున్నాను. వాళ్ళ మనుషులు వచ్చి ఇంట్లో ఆడడం కొట్టడం అనేది మినిస్టర్ ఉండొచ్చు కాదు. మినిస్టర్ గారు రేపు పెళ్లికి వస్తారంటే మా వాళ్ళకి చెప్పినాను. మినిస్టర్ గారు పెళ్లికి వస్తే జస్ట్ గౌరవిద్దామని చెప్పినాం. అంతే కదా. నువ్వేం చేసినావు? ఇప్పుడు నీ మనుషులు లోపల ఇంట్లో ఆడలు ఉంటే అంత పర్దానేషన్ ముస్లింలు, అంతా ముస్లింస్. పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. లేడీస్ వచ్చి లోపల పడితే మా పైన ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. అందుకే మీరు చెప్పేది ఏమంటే ఒకవేళ ఆ డ్రోన్ వాళ్ళు ఏదో చేసినా కేసు కట్టమని చెప్పండి. లేదు మేము కూడా కంప్లైంట్ చేస్తాము, ఎవరెవరు దాంట్లో ఉన్నారో వాళ్ళందరిపైన కేసు కట్టాలి. రావడం ఫోటో లేదు కదా మెత్తపడిపోయినాడు. ముందు ఎగిరి 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 చంపినాడు. అసలు కెమెరా జనార్దన్ రెడ్డి ఇల్లు ఉంటే పెట్టు. నా కొడుకు పెళ్లి ఉంది, 16 నికా ఉంది, 17 వలిమా ఉంది. ఈరోజు జోడే ప్రోగ్రామ్. ఇంటిని మొత్తంగా డెకరేషన్ చేసినందుకు పిల్లలు ఏం చేసినారంటే డ్రోన్ కెమెరాతో మొత్తం ఇంటిని ఒకసారి షూట్ చేసుకోవాలని చేసినారు. మా ఇంటి పక్కనే కొంత దూరంలోనే జనార్దన్ రెడ్డి గారి ఇల్లు కూడా ఉంది. వాళ్ళు రావడమే ఇంట్లో ఏమయ్యా నువ్వు వచ్చి మా పైనుంచి మా ఇంటిని, మా జనార్దన్ రెడ్డి ఇంటిని నువ్వు షూట్ చేస్తావా? ఎంత ధైర్యం మీకు? ఏం తెలియదా? మినిస్టర్ గారి ఇల్లు నీ పక్కన ఉందని తెలియదా? అంటే మీరే ప్రోత్బలం చేసింటేనే కదా వాళ్ళు తీసింటేది. ఆ విధంగా దౌర్జన్యంగా కొట్టడము, కెమెరాలు పగలు కొట్టడం. నేను చెప్తూనే ఉన్నా, స్వామి మీకు చెప్పలేదు, మేము ఫంక్షన్ హాల్ నుంచి ఇప్పుడే వస్తున్నాను. ఆ పిల్లలు హైదరాబాద్ చూసిన వాళ్ళు పక్కన ఎవరి ఇల్లు ఉంది ఏం కథ వాళ్ళకేం తెలుస్తుంది. అయినా మా ఇల్లు మాత్రమే షూట్ చేసినారు. కావాలంటే మీరు ఓపెన్ చేసి చూసుకోండి. సీఏ గారు రావడమే సీఏ గారు కూడా వచ్చి నిదానంగా మాట్లాడి అయ్యా కెమెరాలు తేండి, నేను చూసిన తర్వాత పరిష్కారం చేస్తామని అంటే ఇంత సమస్య వచ్చేది కాదు. ఆయన రావడం తిట్టడం చేయడం, ఏమయ్యా పక్కన ఇది పెట్టుకొని కూడా మీకు ఇంత ధైర్యమా అది ఇది అని చెప్పి బూతులు తిట్టి ఆయన తర్వాత కెమెరా ఓపెన్ చేసినాడు. కెమెరా ఓపెన్ చేసిన తర్వాత కేవలం నా ఇల్లు తప్ప ఎవరి ఇల్లు లేవు దాంట్లో. అంతలోనే సడన్గా మాటలు మార్చి చిన్నగా నిదానంగా తగుతూ ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే ఇప్పుడు ఇంత నష్టం చేసిన తర్వాత, ఇంత అవమానం చేసిన తర్వాత, మీరు నిజం తెలుసుకున్న తర్వాత పారిపోతే ఎవరు దీనికి బాధ్యత? ఏం నువ్వు మినిస్టర్ అయితే ఏమి, ఎవరైతే ఏమి, ఏమైనా ఉంటే ఆలోచన చేయాలి కదా. ఇప్పుడే అన్నగారు చెప్పినారు,
నీ సంఖలో ఎట్లయితే నేను రామరెడ్డి గారికి ఎంత ముఖ్యమో అల్తాఫ్ అనే ఒక వ్యక్తి కూడా జనార్దన్ రెడ్డికి అంత ముఖ్యం. ఆయన కూతురు పెళ్లి నా కొడుకుతో జరుగుతుంది అంటే నువ్వు ఆ పెళ్లిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నావంటే ఇంతకంటే నీచమైనటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటుందా? జంతువులు కూడా ఇలా చేయరు. మీరు చేస్తున్నారంటే ఆలోచన చేసుకోండి. అంటే మీరు ఈ పెళ్లి జరగకూడదని ఉద్దేశమా? హాయిగా జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది, ఇట్లా జరగకూడదు, మా ఇంట్లో ప్రశాంతత ఉండకూడదు అనే ఉద్దేశంతో నువ్వు చేసినట్టుగా కనిపిస్తుంది. అల్తాఫ్ గారి ఆలోచన చేయాల్సింది, మీరు ఆలోచన చేయాలి. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి, ఏం జరుగుతుంది. అరే నా సొంత మనిషి కూతురు పెళ్లి జరుగుతుందంటే ఏమన్నా శత్రువు దొరికితే కూడా 10 ఏళ్ల నుంచి ఎతికే శత్రువు దొరికితే కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉందంటే ఇడిచిపెట్టాడు శత్రువు. అలాంటిది నువ్వు ఇడిచకుండా సిఐ గారు కూడా ఒకసారి ఆలోచన చేసింటే ఇంతవరకు వచ్చేది కాదు. సిఐ గారు, నేను సిఐ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీరు ముందు ఓపెన్ చేయండి, కెమెరా ఓపెన్ చేసి చూడండి, దాంట్లో ఏదైనా ఉంటే జనార్దన్ రెడ్డి గారి ఇల్లు ఉంటే నేను క్షమాపణ చెప్తాను, లేకుంటే మీరు కేసులు పెడతారేమో కేసులైనా పెట్టండి. అనవసరంగా మీరు తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, ఏమేమో చెప్తున్నారు, అవి చేయకండి సార్ అంటే లాస్ట్లో కెమెరా ఓపెన్ చేస్తాడు. ఆ పిల్లలను కొట్టినాడు, కెమెరామ్యాన్లను కొట్టినాడు, విపరీతంగా కెమెరాలు పగలగొట్టాడు. కాస్ట్లీ కెమెరాలు 8 లక్షలు అవుతుందంట కెమెరా. అవి అన్నీ దౌర్జన్యం చేసినందుకు నేను కఠినంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నేను కోరుతుండే ఏమంటే, ఎవరైతే మా ఇంటి పైన లోపల దూరి ముస్లింల ఇళ్లలో ఎవరైనా దూరుతారా? పర్మిషన్ లేకుండా దూరుతారా? నువ్వు లోపల దూరి అందరు కెమెరా తీస్తున్నాడు ఆయన. అందరూ ఆడవాళ్ళంతా లైన్గా కూర్చొని ఉన్నారు. ఒక్కసారిగా వచ్చి మీద పడి అంత కొట్టే వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోవడం జరిగింది, ఆడవాళ్ళు భయపడిపోయి. కాబట్టి దయచేసి నేను చెప్పేది డిపార్ట్మెంట్కి, సార్ ఎవరైతే మా ఇంట్లో వచ్చి దౌర్జన్యం చేసినారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. రైట్. వైసీపీ నేత అబ్దుల్ ఫైజ్ తన ఇంటి వేడుకకు సంబంధించి డ్రోన్తో షూట్ చేస్తుంటే పక్కనే ఉన్నటువంటి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసంపై డ్రోన్ ఎగరవేస్తున్నామంటూ అసత్య ఆరోపణ చేస్తూ ఆయన అనుచరులు తన ఇంటిపైకి దాడికి రావడం, ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఒక తప్పుడు వ్యవహారం అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. వైసీపీ వర్గీయులు డ్రోన్ ఎగరవేశారంటూ చేసిన ఆరోపణలను కూడా ఆయన కొట్టిపారేస్తున్నారు. కేవలం ఆయన ఇంటిలో ఒక శుభకార్యానికి సంబంధించి షూటింగ్ నిమిత్తం అది చేశామంటున్నారు. ఆ ఫుటేజ్ చూడకుండా తమపై ఆరోపణ చేసి తమ ఇంట్లోకి చొచ్చుకొని వచ్చి దాడి చేయడం పట్ల ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ఆయనకు మద్దతుగా వచ్చారు, పిఎస్కు చేరుకున్నారు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తం మీద బనగానపల్లి పిఎస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేత మంత్రి జనార్దన్ రెడ్డి ఇంటిపై డ్రోన్ ఎగరవేశారంటూ ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు దాడి చేయడంతో వైసీపీ నేత అబ్దుల్ ఫైజ్ ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డితో కలిసి పిఎస్కు చేరుకొని తిరిగి ఆయన కూడా ఆందోళన వ్యక్తం చేశారు, నిరసన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసిన పరిస్థితి. రైట్, మా కరెస్పాండెంట్ హుసేన్ జైన్ అవుతున్నారు. హుసేన్, బనగానపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అసలు ఎవరిది తప్పు, పోలీసులు ఏమంటున్నారు, నిజ నిర్ధారణలో ఏం తేలింది? రామదాస్, బనగానపల్లిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. దీనికి ప్రధానమైన కారణము బీసీ ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇంటిపైన డ్రోన్ ఎగిరేశారనేటువంటి నెపంతో స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుల మీద టీడీపీ వర్గీయులు ఇంట్లో పెళ్లి దాడి చేసినటువంటి ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే ఈ డ్రోన్ ఎగిరేయడానికి ప్రధానమైనటువంటి కారణం టీడీపీకి చెందినటువంటి నేత అబ్దుల్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఇతర బీసీకి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడు బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ పార్టీకి చెందిన నేత. అదే సందర్భంలో వైసీపీకి పార్టీకి చెందినటువంటి కాటసాని రామరెడ్డికి ప్రధానమైన అనుచరుడుగా ఉన్నటువంటి అబ్దుల్ ఫైజ్ ఎవరైతే ఉన్నారో ఈ అబ్దుల్ ఫైజ్ సంబంధించిన కొడుక్కి తన కూతుర్ని ఇచ్చి టీడీపీ నేత వివాహం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎపిసోడ్ అంటే జరిగేటువంటి వివాహ తంతు, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు పూర్తిగా తమ వివాహానికి సంబంధించినటువంటి ముందస్తు ఏర్పాట్లు అవన్నీ కూడా సీసీ ఫుటేజ్ ద్వారా, ఈ డ్రోన్ల ద్వారా లేకపోతే కెమెరాల ద్వారా తమ చిత్రీకరించాలనేటువంటి నేపథ్యంలో తన ఇల్లు ఏదైతే ఉందో అంటే బీసీ జనార్దన్ రెడ్డి ఇంటికి వైసీపీకి చెందినటువంటి అబ్దుల్ ఫైజ్ ఇంటికి సుమారుగా 1/2 కిలోమీటర్ లేదా కిలోమీటర్ లోపలే ఉంటుంది. ఆ నేపథ్యంలో డ్రోన్ ఎగరడంతో బీసీ జనార్దన్ రెడ్డి ఇల్లు షూట్ చేశారు. కావాలనే తనకి సెక్యూరిటీ ఇబ్బంది ఉంది అనేటువంటి ఇబ్బంది తలెత్తడానికి అంటే ఏదన్నా హాని తలపెట్టడానికే ఇలా చేసి ఉంటాడా అనే వైసీపీ నాయకులు అబ్దుల్ ఫైజ్ సంబంధించిన అక్కడ ఎవరైతే డ్రోన్ ఎగరేసేటువంటి ఈ ఈ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో
వారి మీద దాడికి తెగబడ్డారు. ఇంట్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఇంట్లోకి చొరబడి దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అబ్దుల్ ఫైజ్ ఉంటే, ఆల్తాఫ్ టీడీపీకి చెందినటువంటి నేత కదా, కనీసం కనికరం ఉండాలి కదా. టీడీపీకి బీసీ జనార్దన్ రెడ్డికి చాలా ముఖ్యమైనటువంటి వాడు. అలాంటి వాడు పెళ్లికి వచ్చి ఆశీర్వదించి వధూవరులను ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన అనుచరులతో దాడి చేయించడాన్ని దాడి చేయించడాన్ని తప్పు పడుతున్నారు వైసీపీ నాయకులు. వివాహం అనేటువంటిది ఇది అంటే టీడీపీ వైసీపీ నాయకులు కలిసి చేస్తున్నది కాదు. ఇదంతా కూడా వారి ఎవరిపై వివాహం చేసుకున్నారనేటువంటి, అంటే ఈ వివాహానికి సంబంధించి ముందస్తుగా వీళ్ళకి ఇష్టం లేకనే వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడు అబ్దుల్ ఫైజ్ కొడుకుని చేసుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు. టీడీపీ నాయకులు ఇవ్వడం ఎలా ఇస్తారనేటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ గొడవ జరగడాన్ని మొత్తం తప్పు పడుతున్నారు. స్థానికంగా ఇంట్లో ఉన్నటువంటి మహిళలు చూడకుండా పోలీసులు కూడా వన్ వేగా వెళ్లి కనీసం చెబుతున్నటువంటి విషయాన్ని కూడా పట్టించుకోకుండా సీసీ కెమెరా ఏవైతే ఈ డ్రోన్ కెమెరాలు ఉన్నాయో ఆ డ్రోన్ కెమెరాలు ఉన్నటువంటి ఫుటేజ్ ను మీరు పరిశీలించండి. ఆ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి ఇల్లు మేము షూట్ చేసినట్లయితే మీరు ఏ చట్టపరంగా ఏ చర్యలు తీసుకున్నా మేము దానికి సిద్ధంగా ఉంటాము. కానీ చెప్పేది వినకుండా దూషిస్తూ మహిళలను కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ సిఐ యొక్క తీరును తప్పుపడుతున్నారు వైసీపీ నాయకులు. అయితే విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి రంగంలో దిగారు. పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. తన అంచుల మీద కావాలనే ఉద్దేశంతో తప్పుడు కేసు బనాయించడానికి ఈ పెళ్లి బీసీ జనార్దన్ రెడ్డికి ఇష్టం లేకనే ఇలా వ్యవహరించారని ఒకవైపు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. అయితే చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకోవాలి. వివాహం జరిగేటువంటి సమయంలో ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. అయితే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మన ఎవరైతే ఈ వివాహ వేడుకలను కవర్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద దాడి చేశారో వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్విప్మెంట్ కూడా నాశనమైనటువంటి పరిస్థితి. సుమారు 8 లక్షల దాకా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. దీనంతటి కూడా బాధ్యత వహించాలి వైసీపీ టీడీపీ నాయకులని చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఒక వివాహం బనగానపల్లెలో అంటే అటు టీడీపీకి సంబంధించినటువంటి నేత కూతురు అదే విధంగా వైసీపీ చెందినటువంటి కొడుకు వీరి యొక్క వివాహము ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో దారితీసేటువంటి పరిస్థితి ఉంది. రంగంలో పోలీసులు వన్ వేగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. మంత్రికి అంతరులుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది అని వైసీపీ చెందినటువంటి నేతలు విమర్శించేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ మీద బనార్పల్లి పోలీస్ స్టేషన్ మీద ఉద్రిక్తమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. అయితే బీసీ అక్కడ ఉన్నటువంటి రామరెడ్డి కూడా ఎలా స్పందిస్తారు అంటే తమ కార్యకర్త మీద దాడి చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ చేరుకునేటువంటి పరిస్థితి అయితే తాజాగా బనార్పల్లి కొనసాగుతుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ సన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో బనగానపల్లిలో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది.